యుద్ధ ప్రాతిపదికన హుస్సేన్ సాగర్ ప్రక్షాళన జరగాల్సిందే. దీనికోసం ఎన్ని నిధులైనా విడుదల చేస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగా 100 కోట్లు ఇవ్వడానికి సిద్ధమేనని ప్రకటించేసింది కూడా. ప్రభుత్వ ప్రయత్నం నిజంగా అభినందనీయం. సాగర్ శుద్ధికి ఆ మాత్రం చిత్తశుద్ధి అవసరమే. కానీ సాధ్యాలే అనేక సందేహాలు లేవనెత్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత మెరుగైన టెక్నాలజీ, పర్యావరణ ప్రమాణాల్ని పాటించి మరీ సాగర్ ప్రక్షాళన పనులు చేపడతామంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. పర్యావరణ హితమంటే అది ఏ రూపంలో ఉండబోతోందన్న దానిపైనే ఇప్పటికైతే ఓ స్పష్టత లేదు. ప్రమాదకరమైన రసాయనాలు తీసుకొచ్చి ఎక్కడుంచినా పర్యావరణానికి కీడే తప్ప మేలు జరగదు. దాని దుర్గంధం చుట్టుపక్కల ప్రాంతమంతటా వ్యాప్తిస్తుంది. సరే, గొయ్యి తీసివేసినా ఆ భూమి పరిసరాలు కలుషితమయ్యే ప్రమాదముంది. సాగర్ వ్యర్థాలతో జీవహాని కలిగించే అంతటి ప్రాణాంతక రసాయనాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి దీని మాటేంటని ప్రశ్నిస్తున్నారు పర్యావరణవేత్తలు. నీళ్లు తీసిన తర్వాత మట్టి తీసేటప్పటికి మళ్ళీ వర్షాలు లేకుండా ఉండాలి. మళ్ళీ ఏమంటున్నారు, మేము నీళ్లు సమ్మర్ లోపల తీసేస్తామన్నారు. అంటే మట్టి తీసేసి వర్షాకాలం తీస్తావా? అది డ్రై కావాలా? ఆ డ్రై కావాలంటే మళ్ళీ అంటే ఊరికి తీయరు అన్నమాట. మట్టి తీయకుండానే మళ్ళీ ఆ మురికి నీళ్ళే తీసుకొచ్చి మళ్ళీ పోస్తారు. రెయిన్ వాటర్ అని అంటే డబ్బులు ఖర్చు పెడతాం. ఇవన్నీ ఒకదానికొకటి ఎంతో ప్రాబ్లం. బల్కంపేట్, కూకట్పల్లి, బంజారా హిల్స్, పికెట్ నాలాల నుంచి మురుగునీరు వచ్చి సాగర్లో కలుస్తోంది. ముఖ్యంగా బాలానగర్, కూకట్పల్లి ప్రాంతాల నుంచి వచ్చే విష రసాయనాలకు హుస్సేన్ సాగరే గమ్యం. సాగర్ జలాలు విషతుల్యంగా మారడానికి ఈ నాలాలే కారణం. వీటిని దారి మళ్లిస్తే కాలుష్యాన్ని పూర్తి స్థాయిలో అరికట్టవచ్చని అంటున్నారు. ఈ దిశగా సమాలోచనలు చేస్తున్నారు. నెక్లెస్ రోడ్ రైల్వే ట్రాక్ పక్క నుంచి భారీ పైప్ లైన్ వేసి దాన్ని బుద్ధభవన్ దగ్గరుండే K&S కు కలపడమా, లేక ప్రత్యామ్నాయంగా కాలువ తవ్వి మ్యారియట్ హోటల్ దగ్గరున్న కాలువకు అనుసంధానం చేయడమా అనే విషయాలపై తర్జన భర్జన పడుతున్నారు. హుస్సేన్ సాగర్ మురుగునీటిని తరలిస్తే కొత్త ప్రమాదాలు కొని తెచ్చుకోవడమే అవుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. నీటి విడుదల సమయంలో హిమయత్ సాగర్, అశోక్ నగర్, విద్యానగర్ వంటి లోతట్టు ప్రాంతాలను కూడా పరిగణలోకి తీసుకోవాలంటున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ప్రాంత వాసులను తరలించాల్సి ఉంటుందని చెబుతున్నారు. నిరుపేదల్ని, నిరాశ్రయులయ్యే వారిని పునరావాస కేంద్రాలకు తరలించిన తర్వాతే పనులు మొదలు పెట్టాలని సూచిస్తున్నారు. సాగర్ పేరెత్తగానే కోట్ల రూపాయలకు రెక్కలొచ్చేస్తాయి. రోజు కళ్ల ముందు కనిపించే రోడ్ల వంటి పనుల్లోనే నాణ్యత అత్యాసవుతోంది. ఇక నీళ్లలో సాగే పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఎవరు చూడొచ్చారు? నిధులు దిగమింగేందుకు సాగర్ పనులు కొందరికి కల్పవృక్షంలా తోస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులతో కలిపి చేసిన ఖర్చు 600 కోట్ల రూపాయల లక్ష్యంగా మారాయన్న అపవాదు ఎప్పటినుంచో ఉంది. ఇప్పటి వరకు సాగర్ ప్రక్షాళన పేరు పైమాటే. వీటిలో సగం డబ్బు ఎలా ఖర్చయిందనే దానిపై 1,00,000 సందేహాలు. కాగితాల్లో కనిపించిన ఖర్చు ఫలితాన్నిచ్చిందా అన్న అనుమానాలు ఉన్నాయి. గతంలో ఇలాంటి పొరపాట్లు ఎన్నో జరిగాయి. అవి పునరావృతం కాకుండా చూసుకోవడం ప్రభుత్వం ముందున్న అసలు సిసలైన సవాల్. అంతేకాదు, అనుభవజ్ఞులైన ఇంజనీరింగ్ నిపుణుల సలహాలు, సూచనలతో పనులు జరగాలంటున్నారు కొందరు నిపుణులు. 2006లో ఇది ప్రాజెక్టు మొదలైన పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఈ మధ్యలో సుమారుగా 250 కోట్లు ఖర్చు అయిపోయినాయి. సాగర్ మురికి నీటిలో కలిసిపోయినాయి. ఈ 3 నాలాలు మామూలుగా హ్యూమన్ వేస్ట్, చెత్త చెదారాన్ని తీసుకొస్తే కూకట్పల్లి నాలా మాత్రం కెమికల్స్, క్యాడ్మియం అటువంటి కెమికల్స్ను తీసుకొస్తుంది. దాన్ని ట్రీట్ చేయడం చాలా కష్టం. సో కూకట్పల్లి నాలా అన్నది సాగర్ ప్రక్షాళనలో అతి ముఖ్యమైనది, అలాగే సమస్యాత్మకమైనదన్నమాట. ఇది ఇంజనీరింగ్ ప్రోగ్రామ్, ఇంజనీర్లు చేయాల్సింది. దాని మీద రకరకాలుగా ఇది చేసేసేసి కొందరు వచ్చేసి అంత పెద్ద బిల్డింగులు కడితే పర్యావరణానికి ముప్పు అంటారు. ఇల్లు కట్టుకుంటే పర్యావరణానికి ముప్పు ఎక్కడ ఉండదు. ఇల్లు కట్టి పక్క పంటి చెట్లు పెట్టుకుంటే చాలు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనులు పైకి కనిపించేంత తేలికైతే ఈ పాటికి పూర్తయి ఉండేవి. గత ప్రభుత్వాలు ఈ విషయంలో అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయి. కేసీఆర్ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ ను దాల్ సరస్సులా తయారు చేయాలనుకుంటోంది. సాగర్ ప్రక్షాళన ప్రోగ్రాం సక్సెస్ అయితే అంతర్జాతీయ స్థాయిలో నగర ఖ్యాతి మరింత విస్తరిస్తుందనే ఉద్దేశంతో ఉంది.